హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. వేడి వేడి అన్నంలోకి మునగాకు పప్పు చికెన్ ఫ్రై అయితే చేశాను నేను. ఎలా చేశానో పిన్ టు పిన్ ప్రాసెస్తో సహా మీకు చూపిస్తాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియో ఫుల్గా స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే వ్యూస్ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే చూసేయండి. నేను కుక్కర్లో అయితే కందిపప్పు అయితే కడిగి నానబెట్టేసాను అనమాట. చూడండి, అలా చేతితో తుంచితే తునిగిపోతుంది కదా, అలా నానబెట్టితే తొందరగా అయితే ఉడికిద్ది అనమాట. తర్వాత అయితే మునగాకైతే నేను కడిగి ముందుగానే పక్కన పెట్టుకున్నాను, అదైతే వేసేసాను. తర్వాత ఆనియన్ అయితే ఒకటి కట్ చేసి అయితే వేసాను అనమాట. ఒకటి కాదు, హాఫే కట్ చేసేసాను. హాఫ్ అయితే తాలింపుకైతే తీసి పెట్టుకుంటాను అనమాట. ఇప్పుడైతే టమాటా అయితే కోసేసుకుంటున్నాను. టమాటా కోసేటప్పుడు మనకి పైన అక్కడ ఉంటుంది కదా బొడ్డు, అయితే కట్ చేసి తీసేసేయాలన్నమాట. అలాగే కట్ చేసేటప్పుడు పురుగులు ఏమన్నా ఉండేమో చెక్ చేసుకోవాలి. తర్వాత అయితే కల్లుప్పు అయితే కొంచెం వేసేసాను. తర్వాత మసాలా కారం కొంచెం వేసాను. నేను ఇంట్లో పట్టి పెట్టుకున్న కారం అనమాట అది. కారం వేసేసాను. తర్వాత పసుపు వేసాను, కొంచెం జీలకర్ర వేసాను. తర్వాత వాటర్ పోసి అయితే కుక్కర్ అయితే నేను మూత పెట్టేసి విసిల్ పెట్టేశాను ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే ఆ కుక్కర్ని అయితే అవతల పక్క పొయ్యి మీదకి మార్చుకుంటున్నాను అనమాట. అలా మార్చుకొని ఇంక యువతల పక్క అయితే ఒక కడాయి పెట్టాను చికెన్ ఫ్రైకి. ఇప్పుడు చూపిస్తుందంటే చింతపండు అయితే నానేసుకున్నాను అనమాట పప్పులోకి అయితే. తర్వాత ఆనియన్ తాలింపు కోసం అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు చూడండి, ఒక కడాయి అయితే పెట్టేశాను. చికెన్ ఫ్రైకి అయితే రెడీ చేస్తున్నాను అనమాట. కళాయి అయితే హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకొని అందులో అయితే ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే వేసేసుకున్నాను అనమాట. అవి అయితే కొంచెం వేగటానికి అయితే కొంచెం కల్లుప్పు అయితే వేసాను. అవి అలా వేగుతూ ఉండి ఇంకా ఇప్పుడు అలా అక్కడైతే చూడండి, నేను చికెన్ అయితే శుభ్రంగా కడిగి వాటర్లో కొంచెం ఉప్పేసి నానబెట్టాను అనమాట. ఇప్పుడు చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మన ఆనియన్ కలర్ చేంజ్ అయింది కదా, ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇంక ఇప్పుడు కొంచెం పచ్చివాసన అయితే పోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్టు. ఇప్పుడు నేను ముందుగానే చికెన్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను కదా, ఆ చికెన్ అయితే వేసేసాను. ఇంకా ఒకేసారి టమాటో కల్లుప్పు అంతా కారము ఇంకా అన్నీ ఒకేసారి అయితే వేసి కలబెట్టేస్తాను అనమాట. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేస్తాను ఫ్రెండ్స్. చికెన్ అయితే ఎప్పుడు ఏ విధంగా టైంని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా అయితే చికెన్ అయినా ఏ వంటలైనా కానీ అప్పుడప్పుడు ఐడియాని మార్చి మార్చి చేస్తూ ఉంటాననమాట. ఎప్పుడు ఒకే రకం అయితే చేయను నేను. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా చేయటం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఇంకా నేను ఇప్పుడు ఎప్పుడైనా చికెన్ చేసినా గానీ నేను వాటర్ అయితే యాడే చేయను ఫ్రెండ్స్. నేనొచ్చి గుత్తంగా అలా గ్రేవీగా అలా చేయటం అంటేనే మా ఆయనకి ఇష్టం అనమాట. అందుకని ఎప్పుడు అలాగే చేస్తాను. ఇప్పుడైతే పప్పు అయితే ఉడికిందనమాట, చూపిస్తున్నాను చూడండి. ఇంకేం లేదు, మనం ముందే పప్పు నానేసుకున్నాం కదా, తొందరగానే మెదిగిపోయిద్దనమాట మునగాకు కూడా. ఇంకా ఆ విధంగా అయితే కలబెట్టేసాను. ఇంకా పప్పు అయితే రుబ్బేసుకున్న తర్వాత ఒక డేక్షా అయితే పెట్టేసి ఇంక పప్పు అయితే తాలింపు వేసుకుందాము. అవతల పొయ్యి మీదకైతే చికెన్ మార్చేసాను ఫ్రెండ్స్. అవతల పొయ్యి మీద అయితే చికెన్ సిమ్లో పెట్టి ఉడికిస్తూ ఉంటాను. ఇంకా వాటర్ యాడ్ చేయం కదా, ఇంకా సిమ్లోనే ఉడికితే మనకి సాఫ్ట్నెస్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే ఇంకొక డేక్షా పెట్టేసి అందులో ఆయిల్ పోసేసి ఆవాలు జీలకర్ర వేసేసి అవి ఆవాలు చిటపట అని వేగిన తర్వాత ఆనియన్, ఒక ఎండుమిర్చి, కరివేపాకు, తర్వాత తెల్లగడ్డ మొత్తం దంచి అయితే వేసేసాను. మనకి పప్పులోకి తాలింపుకైతే తెల్లగడ్డ కానీ కరివేపాకు కానీ కంపల్సరీగా ఉండాలన్నమాట. అప్పుడే మనకు ఆ వాసన బాగుంటుంది. పప్పు తాలింపు అయితే అక్కడ వేగుతూ ఉంది. ఇక్కడైతే నేను చింతపండు నీళ్ళు అయితే పప్పులోకి కలిపేసుకొని రుబ్బుకున్నాను కదా, ఇంకా అది కూడా వేసేసాను అనమాట. ఇంకా పప్పు అయితే రెడీ అయిపోతుంది. అవతల పక్క అయితే చికెన్ ఉడుకుతూ ఉందన్నమాట. ఇంకా చికెను చికెన్ ఫ్రై సాంబార్కి అయితే సూపర్ కాంబినేషన్, సూపర్ అదిరిపోయిందనమాట. ఒకసారి మీరు కూడా అలాగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. మనము చికెన్ ఎప్పుడు చేసినా కానీ సరే, చికెన్ వచ్చి తెచ్చినమ్మటే చికెన్ కడిగేసి పెట్టిన తర్వాత నీళ్ళల్లో కొంచెం ఉప్పు అయితే వేసి చికెన్ని నానబెట్టండి. అప్పుడైతే మనము చికెన్ ఏ విధంగా చేసినా, మనము గ్రేవీ లాగా చేసినా లేకపోతే ఫ్రై లాగా చేసినా లేకపోతే పులుసులాగా పెట్టినా కానీ చికెన్ పీస్ అనేది సాఫ్ట్నెస్గా ఉంటుందన్నమాట. చూడండి, మన చికెన్ అయితే వాటరే పోయకుండా ఎంత వాటర్ అయితే వచ్చిందో చూడండి. చికెన్లో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయిందనమాట మనం వేసిన టమాటాలలోది. ఇక్కడైతే పక్కన పప్పు అయితే తెరులుతుంది, ఇక్కడైతే చికెన్ వేగుతుందనమాట.
ఇప్పుడు చూడండి పప్పు చూడండి బబుల్స్‌గా వస్తుంది. పప్పు ఎంత తెరిలితే అంత టేస్ట్‌గా ఉంటది. చికెను ఎంత బాగా ఉడికితే అంత టేస్ట్‌గా ఉంటదనమాట. చూడండి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అవతల పక్క అయితే పప్పు కూడా రెడీ అయిపోయేసింది. ఇంకా ఇంట్లో వాళ్ళకైతే పెట్టటమే ఫ్రెండ్స్. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి వీడియోని. ఎలా చేశానో, నేను చేసిన వీడియోలో ఏదైనా మిస్టేక్ ఉంటే కమెంట్ చేయండి. మునగాకు పప్పు, చికెన్ ఫ్రై అయితే సూపర్ హైలైట్‌గా అయితే వచ్చిందనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్‌లో వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే అందరూ చూడండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈ నా ఛానల్‌లో కుకింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి. అందరూ ఒకసారి అయితే లాంగ్ వీడియోస్ అన్నీ ఫుల్‌గా అయితే ఒకసారి చూసేయండి. నచ్చితే లైక్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మునగాకు చికెన్ ఫ్రై అయితే ఎలా వచ్చిందో మీరు కూడా చేసి నాకు కామెంట్ చేయండి. బాయ్.